ముఖ్యంగా గత కరోనా టైంలో దాదాపు అందరికీ కరోనా వచ్చింది, కానీ నేను ఈ యోగా నేను 25 ఇయర్స్ నుంచి చేస్తున్నా, ప్లస్ ఒక 6-7 ఇయర్స్ నుంచి మెడిటేషన్లోకి కూడా వచ్చాను. నాకు ఇంతవరకు నేను ఒక సింగిల్ ట్యాబ్లెట్ కూడా మింగల. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నానో మీకు తెలియదు. నేను ఆల్రెడీ ఈరోజు సౌమ్యనాథ స్వామి దేవస్థానం ఉంది కదా, సౌమ్యనాథ దేవస్థానానికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఉంటే ఆ బ్రహ్మోత్సవాలను షూట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో ఇంటర్వ్యూ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే మన ఛానల్లో పబ్లిష్ చేయడం కోసం. అది మాకు కనీసం భోజనం చేయడానికి కూడా టైం లేదు, త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. వీటి నుంచి మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఈ వచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి దానికి ఎక్కువ టైం సరిపోతుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి యోగా మెడిటేషన్ టైంలో తప్ప నైట్ 9 o'clock వరకు పూర్తిగా ఫుల్ వర్క్ ఉంటుంది నాకు. కానీ నేను ఎక్కడే కానీ అలసిపోవడం కానీ ఎక్కడన్నా కొంచెం రెస్ట్ తీసుకుందామనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆ మెడిటేషన్ ప్లస్ యోగా నేను చేస్తా కాబట్టి నేను కాదు ఈ 24 hours నేను యాక్టివ్గానే ఉంటా. మీరు కూడా ఈ మెడిటేషన్ యోగా చేస్తే మీరు కూడా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒకటి చెప్పారు, ఒకటి విద్య, 2 వైద్యం. విద్యా వైద్యం అన్నది ఇప్పుడు ప్రస్తుతం చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. విద్య అంటే ఏంటంటే మా భాషలో మెడిటేషన్లో జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందజేస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటారు అనేది మా పత్రిజీ గారి యొక్క ఆలోచన విధానం. అందుకే ప్రతి గ్రామంలోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి చోట మా మెడిటేషన్ మాస్టర్లు ఉంటారు. ఆ మాస్టర్లు ధ్యానం గురించి, ధ్యానం యొక్క గొప్పతనం గురించి, ధ్యానం యొక్క విలువల గురించి, ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా చోట్ల టౌన్లలో కానీ ప్లస్ ఈవెన్ పల్లెటూరులో కానీ మనకి పిరమిడ్స్ ఉన్నాయి. మాస్టర్లు ఏం చేస్తారు, ధ్యానం చెప్పి జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. ప్లస్ మాస్టర్లు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం కాకుండా ప్రతి సెంటర్లోనూ పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి. ప్రతి విలేజ్లు కానీ టౌన్లలో కానీ మీరు ఎంక్వైరీ చేస్తే చాలా చోట పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి. ఆ పిరమిడ్ సెంటర్లో డాక్టర్ ఏ విధంగా వైద్యం అందిస్తాడో ఆ పిరమిడ్ కూడా వైద్యం అందిస్తున్నది అనేది మా నమ్మకం. ఎందుకంటే స్వతగా మేము అనుభవిస్తున్నాం కాబట్టి. ఒక పిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే ఎలా ఉందని వాడిని అడిగితే వాడు దాన్ని ఆస్వాదించినప్పుడు దాని యొక్క టేస్ట్ అన్నది వానికి తెలుస్తుంది. అదేవిధంగా మాకు ఈ పిరమిడ్కి సంబంధించి పిరమిడ్ యొక్క గొప్పతనం గురించి, పిరమిడ్ యొక్క ధ్యానం గురించి ఏ విధంగా ఉంటుందన్నది మాకు చేసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది. ఎన్నోసార్లు ఈవెన్ ఈ అబ్బాయి ఆల్రెడీ అతను నాకు డ్రైవరు ప్లస్ రిపోర్టర్ 2 చేస్తాడు, ప్లస్ కెమెరామెన్గా చేస్తాడు. అన్ని ఆల్ ఆస్పెక్ట్స్లో డెవలప్ చేసే అతన్ని. నా డ్రైవర్ మీ కార్లో డ్రైవింగ్ చేసుకొని వచ్చాం, ప్లస్ కెమెరామెన్గా చేస్తాడు, ప్లస్ మామూలుగా రిపోర్టర్గా చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆ విధంగా చేస్తున్నామంటే ప్రతి వ్యక్తిలో బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని మన దాగి ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చేదే ధ్యానం. ఆ ధ్యానాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఆ పిరమిడ్ అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ అబ్బాయి అడిగాడు నన్ను, సార్ ఆల్రెడీ మీకు జలుబు చేసింది కదా, దగ్గు వస్తుంది, ఫీవర్ వచ్చినట్టుంది అంటున్నారు, ఈరోజు మీకు ఏం సార్ మన క్లాస్కి పోకపోతే ఏమి అని అడిగాడు. ఎంత ఒక 2-3 months బ్యాక్. అతనికి నేను ఇదే చెప్పా, ఏమయ్యా నీకు ఇప్పుడు నాకు జలుబు వచ్చింది, దగ్గు వస్తుంది, ఫీవరిష్గా ఉందని అన్నావు కదా, వితిన్ 15 minutesలో నేను తగ్గించుకోగలను చూడని చెప్పా. వితిన్ 15 minutesలో నాకు ఆ జలుబు తగ్గిపోయింది, దగ్గు తగ్గిపోయింది, ప్లస్ ఫీవర్ తగ్గిపోయింది. వాస్తవం ఇది. మనలో వస్తున్నటువంటి ఏవైతే మనకు రోగాలు వస్తాయో, అనారోగ్య సమస్యలు ఏవైతే మనకు వస్తాయో ఆ సమస్యలను తగ్గించుకున్నటువంటి శక్తి మనలో ఉంది. అది 100% షూర్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తిలో ఆ శక్తి ఉంది. మనలో రక్షణ వ్యవస్థ ఉంది. సమాజానికి మీరు ఏ విధంగా రక్షణ వ్యవస్థ లాగా మీరు పనిచేస్తారో అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరానికి సంబంధించి రక్షణ వ్యవస్థ ఒకటి ఉంది. ఆ రక్షణ వ్యవస్థని మీరు నమ్మితే ఖచ్చితంగా అది 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దానికి ఆ మెడిటేషనే మూల కారణం. మెడిటేషన్ అన్నది సర్వరోగ నివారణి, ధ్యానం సర్వరోగ నివారణి. ఇది ఒక్కటి మీరు నమ్మితే 100% మీరు ఆరోగ్యవంతులుగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఆరోగ్యవంతులుగా కావడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది, మీ పక్క వాళ్ళు ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానానికి అంత శక్తి ఉంది. ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డెఫినెట్గా నమ్మాలి.
ఎందుకంటే ఇంకోటి, ప్రతి జీవుడే దేవుడు, ధ్యానంలో జీవుడే దేవుడు. జీవుడు మనలో ఉన్నాడు, దేవుడు కూడా మనలోనే ఉన్నాడు. జీవుడు మనలో ఉన్నాడు ప్లస్ దేవుడు కూడా మనలో ఉన్నాడు. ఆ జీవుడికి సంబంధించి మనకి ఏదన్నా ఒక కష్టం వస్తే ఏ మతానికి సంబంధించిన, ఏ కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ మతానికి సంబంధించినటువంటి ఆ భగవంతుని నేడుకుంటే ఎల్లవేళలా నువ్వు కనుక ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండి నీతి నిజాయితీగా ఉంటే డెఫినెట్గా ఎప్పుడు నేను భగవంతుడు కాపాడడానికి ఎప్పుడు ముందుంటాడు. ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ అట. నేను ఎన్నోసార్లు చూసా, నేను ఎన్నోసార్లు అనుభవించే మీకు చెప్తున్నా. దానికి చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు ఏం చేస్తాడంటే దాదాపు ప్రతిరోజు ఆ పొలం దున్నటువంటి వచ్చిన ఆదాయంతో తన యొక్క కూతురు పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసేసినాక అతను ఏం చేస్తాడంటే, ఒకే ఒక కూతురు కదా, నాకు ఆల్రెడీ అమ్మాయి పెళ్లి అయిపోయింది, ఇంకా నాకేమీ అవసరం లేదని చెప్పి ఒక టెంపుల్లో అతను ఆ పని చేస్తూ దేవుళ్ళు గుడిలో ప్రతిరోజు గుడి ఊడుస్తూ, గుడికి సంబంధించి శుభ్రం చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయనకి దండం పెట్టుకుంటూ ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాడు ఆ రైతు. అట్లా ఉంటే ఈ కూతురు పెళ్లికి ఒకరోజు అప్పు చేస్తుంటాడు. అప్పు చేస్తే ఆ జమీందారికి ఆల్రెడీ డబ్బులు సరిపోయింది కదా, ఒకసారి అతన్ని పిలిపించి ఖచ్చితంగా మనము ఆ డబ్బులు ఇచ్చేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను ఏడ ఉన్నా నన్ను అడిగాడు ఉండాలని చెప్పిన ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఆ జమీందారుని పిలిచి, స్వామి నాకు డబ్బులు ఇచ్చావు, నువ్వు నా కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చావు, చాలా సంతోషం స్వామి, ఎందుకో డబ్బులు తీసేసుకోండి అన్నాడు. అంటే అవునయ్యా, నువ్వు నాకు ప్రామిసరీ నోటు రాసిచ్చావు కదా, ఆ ప్రామిసరీ నోటు తీసుకోవా అన్నాడు. ఏం లేదులే స్వామి, నీ దగ్గరే పెట్టుకోండి, నాకేముంది, అంతా భగవంతుడే చూస్తుంటాడు కదా, నేను ఆల్రెడీ ఆయన మీద నమ్మకంతో నేను మీకు ప్రామిసరీ నోటు నాకు ఇకపోయినా పర్వాలేదులే స్వామి అని అన్నాడు. లేదులే, ఖచ్చితంగా నువ్వు ప్రామిసరీ నోటు తీసుకో అన్నాడు. ఇతను మనసులో ఒక దుష్ట బుద్ధి కలిగింది. ఎందుకంటే ఈడు ఆల్రెడీ కూతురు పెళ్లి అయిపోయింది, ఈడు ఆల్రెడీ ప్రతిరోజు సంపాదిస్తున్నటువంటి ఆ డబ్బులు ఎట్టో కొట్టేయాలా అనే ఉద్దేశంతో తను ఏం చేశాడంటే ఆ ప్రామిసరీ నోటు తీసి పోయే లోపల కొన్ని నీళ్లు తప్పికెత్తాడ, తీసుకోరాపు అని చెప్పి పంపించేశాడు. పంపిస్తే ఆ నీళ్లు తీసుకొని పోయే లోపల అర్ధం డబ్బులు ముట్టింది, ఇంకా అర్ధం డబ్బులు ముట్టలేదని చెప్పి ప్రామిసరీ నోటు రాసి అతని చేతిలో పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత కొన్ని రోజులు పోయినాక ఆ రైతును పిలిపించి అడిగాడు, ఏమయ్యా నువ్వు ఆ రోజు నాకు 50% అమౌంటే ఇచ్చావు, 100% ఇవ్వలేదు, రిమైనింగ్ 50% అమౌంట్ ఎప్పుడు ఇస్తావు అన్నాడు. ఏమి స్వామి, నీకు ఆ రోజే ఇచ్చేసా కదా, నేను దాదాపు టెంపుల్లోకి పిలిపించి నీకు డబ్బులు ఇచ్చేసాను కదా అన్నాడు. అవునయ్యా, నువ్వు నాకు ఇవ్వలేదని అన్నాడు. లేదు స్వామి, నీకు ఇచ్చాను అన్నాడు. నీకు ఎవరు సాక్ష్యం అన్నాడు. రాములోరు సాక్ష్యం, రాములోరు గుడిలో నేను ఉంటాను కాబట్టి రాములోరే సాక్ష్యం నాకు అన్నాడు. లేదయ్యా, నువ్వు నాకు ఇవ్వలేదు అని చెప్పి ఇతను పెద్ద మనుషులతో పంచాయతీ పెడితే ఆ పెద్ద మనుషులు ఏం డిసైడ్ చేశారంటే ఈ రైతు మీద కేసు ఏమని చెప్పేశారు. కేసు ఏమని చెప్తే ఇతను ఏం చేశాడు, కోర్టులో కేసు వేసాడు. కేసు వేసిన తర్వాత ఈ రైతు ఆ భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తాడంట. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఏం స్వామి, నేను దాదాపు ప్రతిరోజు నీ గుడిలో నేను పని చేస్తున్నా, నీ గుడి ఊడుస్తున్నా, నీ గుడి శుభ్రం చేస్తున్నా, నీకు ప్రతిరోజు నేను మొక్కుతున్నా, ఈ రోజు నాకు వచ్చినటువంటి కష్టాన్ని నువ్వు కాపాడకపోతే, నన్ను కాపాడకపోతే నీకు విలువ ఉండదు, నాకు అది విలువ ఉండేది, ఫస్ట్ నీకు విలువ ఉండదు అని చెప్పి డైరెక్ట్గా భగవంతుడు అని చెప్తున్నాడట. చెప్తే ఆల్రెడీ ఒకరోజు కోర్టుకు వెళ్ళాడు. అతను కోర్టుకు వెళ్ళి ఆ జడ్జి అడిగాడట, ఏమయ్యా నువ్వు ఆ పేద రైతుని అడిగాడు, నువ్వు ఈ జమీందారు దగ్గర డబ్బులు తీసుకున్నావా అని అడిగాట. అవును స్వామి తీసుకున్నాను. మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చావా? ఇచ్చినా స్వామి. అయితే దానికి సాక్ష్యం ఎవరు? రాములోరు సాక్ష్యం స్వామి అన్నమాట. రాములోరు అంటే జడ్జి ఏమనుకున్నాడంటే, ఏ ఊరు మీది అంటే మా ఊరే స్వామి అన్నాడట. ఓకే, రాములోరు అంటే ఆయన ఏమనుకున్నాడంటే జడ్జి ఈయన పక్కింటోడు ఆ పక్కింటోడు అని అనుకొని అట్లే కానిలే రాములోరు వచ్చి సాక్ష్యం చెప్పగలరా అన్నట్ట. ఓకే స్వామి చెప్తాడు స్వామి అన్నట్ట. ఇతను ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ జడ్జి ఆలోచించాడట, ఇతనిలో ఉన్నటువంటి నిజాయితీ ఉంది, చాలా పర్ఫెక్ట్నెస్ ఉంది, ఇతను డబ్బులు ఖచ్చితంగా ఇచ్చినాడని చెప్తున్నాడు, ఇతనికి ఎట్లా ఒకసారి మనం న్యాయం చేయాలా, ఆ జమీందారుకు సంబంధించి అతను ఏదో ఆపద్దం ఆడుతున్నాడు అని ఆ జడ్జి మైండ్లో ఒక ఆలోచన కలిగి ఒక నోటీస్ ఇష్యూ చేశాడట. ఆ నోటీస్ ఇష్యూ చేస్తే ఆ నోటీస్ తీసుకొని ఒక గుమస్తా ఆ విలేజ్కి వచ్చాడు. విలేజ్లో రాములోరు ఎవరంటే ఆ రాములోరు పేరు గల ఎవరు లేరని చెప్పారట. మొత్తం అని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పారంటే, అయ్యా రాములోరు లేరు కానీ రాములోరు గుడి ఉంది అని చెప్పారంట. అదే అక్కడే ఎవరెవరు ఉంటారులే అని చెప్పి ఈ గోస్తా ఏం చేశాడంటే రాములోరు గుడిలోకి వచ్చి ఆ పూజారికి నోటీస్ ఇచ్చాడట.
ఆ నోటీస్ ఇస్తే ఆ పూజారి ఆ నోటీస్ తీసుకొని నీకు ప్రతిరోజు అందరూ పండ్లు ఇస్తారు, ఫలాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, ప్రసాదం ఇస్తారు, ఇదేంటి స్వామి నీకు కొత్తగా నోటీస్ వచ్చిందని చెప్పి పక్కపక్క నవ్వుతున్నాడట ఆ పూజారి. నవ్వి ఒకరోజు ఏం చేశాడంటే దాదాపు ఒక 2 days ఆయనకి ఆ వాయిదా ఉందంట. ఆ వాయిదా ఉంటే దాదాపు ఈ పేద రైతు కూడా ముందుగా బయలుదేరిపోవడానికి 1 day బిఫోరే స్వామి దగ్గరికి వచ్చి, రేపు వాయిదా ఉంది స్వామి, నేను వెళ్తున్నాను, నువ్వు నా తరపున నువ్వు సాక్ష్యం చెప్పాలా, నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు, ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి ఆ భగవంతుడికి చెప్పేసేసి ఈ రైతు బయలుదేరి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతానే మరుసటి రోజు పూజారి ఏం చేశాడంటే ఆ పూజారి మొత్తం స్వామికి అభిషేకం చేసి కొత్త బట్టలు కట్టి, ఈ రోజు నీకు పెద్ద ఉద్యోగం ఉంది, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలా, ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి ఆయన భగవంతుని ప్రిపేర్ చేశాడట. ఆయన ప్రిపేర్ చేసిన తర్వాత ఈ మొత్తం కోర్టులో ఈ పేద రైతుని పిలిచి అడిగాడట జడ్జి, ఏమయ్యా నీకు సాక్ష్యం చెప్పడానికి మీ రాములవారు వచ్చారా అని అడిగాడట. అవు స్వామి, మా రాములవారు వచ్చింటారన్నాడు. వచ్చింటారంటావేమయ్యా, ఎక్కడ వచ్చాడో చెప్పనట. ఎక్కడో ఒకటి ఉంటాడు స్వామి అన్నాడట. అంటానే మొత్తం దాదాపు ఆయన సాక్షులు పిలిచేటప్పుడు మామూలుగా మీకు తెలిసే ఉంటుంది కదా, కోర్టులో రాములవారు హాజరు పేరు పెట్టి హాజరు కావాలని పిలుస్తారు కదా. అదే విధంగా ఈ గుమాస్తా వచ్చి జడ్జి ముందర రాములవారు హాజరు అని చెప్పి అన్నాడట హిందీలో. ఈ జరిగింది ఇన్సిడెంట్, ఇది కథ కాదు, వాస్తవం మీకు చెప్పేది. ఆయన రాములవారు హాజరు అంటానే ఏం చేశాడంటే ఒక పేద రైతు రూపంలో బట్టలు చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చి ఆ బోన్లో నిలబడ్డాడట. నిలబడి ఈ జడ్జి అడిగాడట, ఏమయ్యా నువ్వు ఈ పేద రైతు డబ్బులు జమీందారికి ఇస్తున్నప్పుడు నువ్వు చూసావా అని అడిగాడట. చూశాను స్వామి అన్నట. మళ్ళా ఆ ప్రామిసరీ నోటు అతను ఇచ్చినప్పుడు ఎక్కడుందో కూడా నీకు తెలుసా అన్నాడు. ఖచ్చితంగా నాకు తెలుసు స్వామి అన్నాడట. అయితే ఓ పని చెయ్యి, మీరు ఈ జమీందారుని ఇక్కడే పెట్టండి, నేను అతను ఎక్కడ ప్రామిసరీ నోటు పెట్టాడో ఆ నోటు నేను తీసుకొచ్చి చూపిస్తాను, అది ఖచ్చితంగా ఇచ్చాడని చెప్పి ఆ వచ్చినటువంటి రైతు రూపంలో వచ్చినటువంటి ఆయన ఏం చేశాడంటే పిలుచుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసులను పిలుచుకెళ్ళి ఆయన బీరువాలో ఉన్నటువంటి ఆ ఫైల్లో నుంచి ఆ ప్రామిసరీ నోటు తీసేసి వీళ్ళకి ఇచ్చాడట. ఇస్తానే వీళ్ళు కోర్టులోకి వచ్చి జడ్జి దగ్గర ప్రామిసరీ నోటు చించేసిన తర్వాత జమీందారుది తప్పు అని చెప్పి తేల్చేశారు. జమీందారు తప్పని తెలిసేసి అతనికి శిక్ష పడేటట్టు చేశారు. ప్లస్ ఈ పేద రైతుని దాదాపు అప్రిషియేట్ చేసి జడ్జి పంపించేస్తున్నాడు. పంపించేసేసిన తర్వాత ఈ జడ్జికి కొంచెం డౌట్ వచ్చింది, రాములవారు అంటే ఎవరు, అదే ఇది కదా మామూలుగా వచ్చినట్టు వచ్చి మళ్ళా 10 నిమిషాలు అప్పుడే మాయమైపోయాడే అనే ఉద్దేశంతో ఆయన్ని ఆ పేద రైతుని తన ఛాంబర్కి పిలిపించుకున్నాడట జడ్జి. ఏమయ్యా రాములవారు వచ్చారు కదా, ఆ రాములవారు ఎక్కడ ఉంటారు అనంట. మా ఊర్లోనే ఉంటాడు స్వామి. మా ఊర్లో అంటే ఇట్లా మీ పక్కింటాడా లేదంటే ఆ పక్కింటాడా? లేదు స్వామి, నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉంటావు? అదే స్వామి నేను గుళ్ళో ఉంటాను. గుళ్ళో ఉంటా అంటే అతను కూడా గుళ్ళో ఉంటాడా? అతను ఏమన్నా గుడి కట్టించాడా? కాదు స్వామి, గుడి కట్టలేదు. అబ్బా స్వామి, పెద్దోళ్ళకి మీకు అర్థమే కాదు స్వామి, మీరు చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు పూర్తిగా. అతను భగవంతుడు స్వామి. ఆయన నేను చెప్పి వచ్చాను, నాకు ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పాలని చెప్పాను, అందుకనే ఆయన నా కోసం సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు స్వామి అని చెప్పి చెప్పాడంట. అప్పుడు ఆ జడ్జి తల పట్టుకొని, నేను భగవంతుడు వస్తే అతన్ని బోన్లో పెట్టి నేను పైన స్థాయిలో కుర్చీలో కూర్చొని అతన్ని నేను ప్రశ్నించానే అనే మనస్తాపం చెందినటువంటి ఆ జడ్జి ఏం చేశాడంటే ఇమీడియట్గా రాజీనామా చేసేసాడు. తన పదవికి రాజీనామా చేసేసేసి అతను ఏం చేశాడంటే మొత్తం ఆ అయోధ్యకు సంబంధించినటువంటి అయోధ్యలో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఆ అయోధ్యకు సంబంధించి ఆ మొత్తం ఆ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళడం, ఆ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ మట్టి తీసుకోవడం, తన తలకి రాసుకోవడం. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏం తప్పు చేశానంటే నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గుర్తించలేకపోయాను, కాబట్టి నా మొహం నీకు చూపించు స్వామి అని చెప్పి ప్రతి టెంపుల్కు తిరిగి మొత్తం ఆయన రాజీనామా చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆయన ఏమంటారంటే సన్యాసిగానే మిగిలిపోయాడు. ఆయన సన్యాసిగా మిగిలిపోయి అతను ఏమనంటారంటే జడ్జి సాబ్ వచ్చాడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఆయన్ని ఆ జడ్జి సాబ్ అని పేరు పెట్టుకున్నారట. అంటే భగవంతుడు మనం అనుకుంటే పర్సనల్గా కూడా మనల్ని పర్సనల్గా కూడా మనల్ని కాపాడడానికి ఎప్పుడు ఎల్లవేళలా ముందుంటాడు. ఆ నమ్మకం నీకు ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు ప్రతి నిమిషము నిన్ను కాపాడడానికి ఖచ్చితంగా భగవంతుడు సిద్ధంగా ఉంటాడు. ఆ సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? ఈ శరీరాన్ని
ఈ శరీర మాలిన్యం కాడి నుంచి, ఈ మనస్సు మాలిన్యం కాడి నుంచి, మన మాలిన్యం కాడి నుంచి అన్నీ మనం క్లీన్ చేయాలా. ఈ బాటిల్లో వాటర్ ఉంది, ఈ బాటిల్లో వాటర్ని మనం దాదాపు ఖాళీ బాటిల్లో వాటర్ పోయగలం, కానీ నిండుగా ఉన్నటువంటి బాటిల్లో వాటర్ పోయగలమా? పోయలేం. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి. ఈ మనస్సులో మన మనస్సు అన్నటువంటి ఈ శరీరానికి సంబంధించి భగవంతుడికి కొంచెం ప్లేస్ ఇస్తే ఆయన మన దగ్గర మనలో ఉండడానికి అవకాశం ఇస్తాడు. నీ మనసులోనేది 24 గంటలు ఏ విధంగా మనం సంపాదించాలి, ఏ విధంగా మనము దాదాపు వేరే వ్యక్తికి సంబంధించి మనం వాడిని ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా మనము ఇంట్లో భార్య పిల్లల్ని చదివించాలా, పిల్లల్ని ఏ విధంగా చదివించాలా, భార్యతో ఏ విధంగా మేనేజ్ చేయాలా, బాస్తో ఏ విధంగా మేనేజ్ చేయాలా, ఇలాంటి ఆలోచనలతోనే పూర్తిగా మన జీవితం సతమతం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు నీ మనసులో చోటు ఎక్కడ ఉంటుంది భగవంతుడు ఇవ్వడానికి? ఈ మనస్సుని, మన శరీరాన్ని, మన బుద్ధిని ఇవి మన ప్రచోదనం చేసుకోవాలంటే ధ్యానం చేయాలా. ఆ ధ్యానం వల్ల నీకు భగవంతుడు నీలో కొలువయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ బ్రహ్మాండమైనటువంటి శక్తి నీలో రావాలంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తేనే ఆ శక్తి నీకు ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ధ్యానానికి అంత శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన చాలా మంది మన పూర్వీకులు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ కంచిలో చంద్రశేఖర భగవత్పాదులు ఉన్నారు ఒక ఆయన. ఆ చంద్రశేఖర భగవత్పాదులు ఏంటంటే ఆయన పుట్టినప్పటి నుంచి సన్యాసిగానే ఉన్నాడు. సన్యాసిగా ఉంటే ఆయన ప్రతి ఊరు తిరిగి అక్కడ ఆయన ఉపన్యాసాలు ఇస్తున్న సమయంలో ఒక మధ్య వయస్కురాలకు సంబంధించిన ఒక నగ దొంగతనం అయిపోతే ఆమె పరిగెత్తుకుంటా వచ్చి ఏడుస్తూ వచ్చి, స్వామి ఈరోజు మీరు ఇచ్చినటువంటి పూజలో నేను పాల్గొన్నాను, నా నగ పోయిందని చెప్పి ఏడిస్తే, అమ్మా నువ్వు 2 నిమిషాలు పక్కన నిలబడుకో అని చెప్పి పక్కన నిలబెట్టాడు. ఆమె నిలబెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, దాదాపు అందరూ వచ్చి తీర్థం తీసుకుంటున్నారు. తీర్థం తీసుకునే టైంలో కరెక్ట్గా ఒక ఆమె వచ్చి తీర్థం తీసుకోవడానికి వస్తే, అమ్మా నీ దగ్గర ఆ అమ్మాయి నగ ఉంది, ఇచ్చేసే అన్నాడట. ఇచ్చేస్తే, నా దగ్గర ఎక్కడుంది స్వామి నగ అన్నాడట. అందంట అమ్మాయి, ఆ పెద్ద ఆమె అంటే, లేదమ్మా నీ దగ్గర ఉంది, ఖచ్చితంగా ఇచ్చేయమ్మా, నాకు తెలుసు అని చెప్పాడట. అంటే లేదు స్వామి నా దగ్గర అని చెప్పి బుకాయించిందట అమ్మ. ఇద్దరు లేడీస్ని పిలిపించి ఆమె దగ్గర చెక్ చేస్తే ఆమె నడుము దగ్గర ఆ నగ కనపడింది. అంటే ఆయన ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తికి ఎక్కడ ఎవరు తీసుకున్నారు అనేది తెలిసిందంటే, ప్రతి వ్యక్తికి సంబంధించి మనలో ఆయన 24 hours ధ్యానంలో ఉంటాడు చంద్రశేఖర భగవత్పాదులు. ఆ ధ్యానం వల్ల ఆయన శక్తి వచ్చింది. ఆయన ప్రతి వ్యక్తికి 2 కళ్ళ బుట్టి మధ్య థర్డ్ హై ఉంటుంది. ఆ థర్డ్ హై మహాశివుడికి 3వ కన్ను ఎంత ముఖ్యమో మనకు సంబంధించి కూడా ఆ 3వ కన్ను అంత బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుంది? ధ్యానం చేస్తే ఉపయోగపడుతుంది. ధ్యానానికి అంత శక్తి ఉంది. ధ్యానం వల్ల మనం ఆరోగ్యవంతులమే ఉండడమే కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లవాళ్ళకు సంబంధించి కూడా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్బాయిని అడగండి, నా టైర్కి సంబంధించి నా కారు టైర్కి సంబంధించి 3 daysలో పేలిపోతుందని చెప్పాను. మీరు నమ్ముతారు? కావాలంటే నేను ఆపదని చెప్పాల్సిన అవసరం లేదు, అడగండి. 3 days తర్వాత పేలిపోయింది. ఎందుకు? నాకు ఒక టీ అలవాటు లేదు, కాఫీ అలవాటు లేదు, నాన్ వెజ్ అలవాటు లేదు, ఏమి అలవాటు లేదు. ఎందుకు? నేను ధ్యానం చేస్తా, యోగా చేస్తా. ఇప్పటి వరకు 1,00,000 మంది పిల్లలకి మెడిటేషన్ నేర్పించా. ఓ పక్క నేను టీవీ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, ఓ పక్క పేపర్ మెయింటైన్ చేస్తున్నా, ఓ పక్క 20 మంది ఎంప్లాయీస్కి ఉద్యోగం ఇస్తున్నా, ప్లస్ ఇంకోటి ఒక టెంపుల్ కట్టించా, ఒక దాదాపు గోశాల మెయింటైన్ చేస్తున్నా. ఇన్ని వ్యాపకాలని పెట్టుకున్న మధ్యలో మీకు కూడా వచ్చి నేను క్లాసెస్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా? నాకు మీ అందరి వల్ల, నేను చేస్తున్నటువంటి మంచి పనుల వల్ల నాకు శక్తి వస్తుంది. వాస్తవం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో మనకి అనారోగ్యం వచ్చేదానికి అవకాశం ఉండదు. మీరు మంచి పనులు చేసుకుంటూ పోతే మీరు మంచి వ్యక్తులుగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం చెడ్డ వ్యక్తులుగా మనం మన చెడ్డ పనులు చేసుకుంటూ పోతే చెడ్డ వ్యక్తులుగా మనం చరిత్రలో మిగిలిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒక మార్క్ అన్నది మనం హిస్టరీలో ఖచ్చితంగా ఒక పేజీ మన కోసం క్రియేట్ చేయాలా. ఆ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలా? మంచి పనులు చేస్తూ పోవాలా. మీకు ఉమేష్ చంద్ర గారి గురించి తెలుసు కదా. ఉమేష్ చంద్ర గారు ఈరోజు లేకపోయినా ఆయనకు సంబంధించిన వర్ధంతి రోజు, జయంతి రోజున చాలా మంది ఇక్కడ పనిచేసిన ఆయన్ని ప్రతి ఒక్కరు తలుచుకుంటున్నారు కదా. ఎందుకు తలుచుకుంటున్నారు? ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన పేరు తలుచుకుంటున్నారు.
మహాత్మా గాంధీ లేరు, కానీ ఆయన లేకపోయినా ఆయన జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ ప్రతి ఒక్కరు మనం ఆయన పేరుని ఉచ్చరిస్తూనే ఉన్నాం. ఆయన్ని మర్చిపోతున్నాం. మహాత్మా గాంధీ అని మహాత్ముడిగా ఆయన కొనియాడుతున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ప్రతి ఒక్కరు మనము డెఫినెట్గా మంచి పనులు చేసుకునేటువంటి వాళ్ళు డెఫినెట్గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేదానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఆ మంచి పనులు చేయండి. సమాజంలో ఎవరికి ఇవ్వనటువంటి అవకాశం ఒక పోలీసులకి ఇచ్చాడు భగవంతుడు. ఏంటంటే ప్రజాసేవలో ఫస్ట్ మీరు ఖచ్చితంగా పునీతం అవుతున్నది ఎవరంటే పోలీసులే. అక్కడ ఉన్నటువంటి ఏది న్యాయం ఏది అన్యాయం అన్నది ఫస్ట్ తెలిసేది ఎవరికంటే పోలీసులకే. కాబట్టి మీరు న్యాయం చేసుకుంటూ పోతే మీరు కూడా బ్రహ్మాండమైనటువంటి శక్తివంతులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సరం అనుకుంటా 11,69,000 మంది చనిపోయారు ఆత్మహత్యలతో. మొత్తం ఒక ఇండియాలోనే 11 లక్షల మంది చనిపోయారు. ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాలంలో మన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక అతను నిన్న కమలాపురంలో ట్రైన్ కింద పడిపోయి చనిపోయాడు. ఒక అతను పిస్టల్ కాల్చుకొని చనిపోయాడు. చాలా మంది మన వాళ్ళు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలకు సంబంధించి మీరు ఒత్తిడికి గురవుతున్నారు. ఆ తీవ్ర ఒత్తిడిని తగ్గించుకోవాలా? ఆ తీవ్ర ఒత్తిడిని తగ్గించుకోవాలంటే డెఫినెట్గా మీరు ధ్యానం చేయాలా? మీలో ఉన్నటువంటి ఆ శక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మనలో శక్తి, బ్రహ్మాండమైనటువంటి శక్తి దాగి ఉంది. ఆ శక్తిని మీరు బయటికి తీసుకొస్తే బ్రహ్మాండంగా ఈ సమాజానికి ఉపయోగపడమే కాకుండా మీ కుటుంబానికి కూడా ఉపయోగపడమే కాకుండా మీ దాదాపు ప్రతి ఒక్కరికి మీ సేవగా అందిస్తే ఖచ్చితంగా మీరు మహా వ్యక్తులుగా శక్తులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ శక్తిని మీరు బయటికి తీసుకురావాలా? ఏ విధంగా తీసుకురావాలా? ధ్యానం ద్వారా తీసుకురావాలా? ఆ ధ్యానం అన్నది మీరు ఒక 8 గంటలు మీరు నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో అదేవిధంగా మీకు ఒక 1 అవర్ చేస్తే అంత శక్తి వస్తుంది. ఒక 1 అవర్ మనం మెడిటేషన్ చేస్తే 8 గంటల నిద్రపోయినంత శక్తి మనలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం 8 గంటలు నిద్రపోని అవసరం ఉండదు అంటే నా ఉద్దేశం అట్లా కాదు. మరి హ్యాపీగా నిద్రపోండి. అటు కాకుండా మనము ఒక 1 అవర్ మనం మెడిటేషన్ చేస్తే బ్రహ్మాండంగా మనకు శక్తి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీలో శక్తి ఉంటుందో ఆటోమేటిక్గా ఎలాంటి అనారోగ్య సమస్యలు నీ దరిదాపులకు కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు. ఎలాంటి దాదాపు వ్యతిరేక భావనలు, వ్యతిరేక ఆలోచనలు నీలో వచ్చేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ శక్తివంతుడివి. నాలో ఇంత బలం ఉంది, నేను ఏదైనా సాధించగలను, నా ఉద్యోగాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చగలను అనే ఆలోచన నీలో ఉన్నప్పుడు మనం దాదాపు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దాదాపు ఈ సమాజంలో ఖచ్చితంగా మీకు ఆ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు భగవంతుడు ఖచ్చితంగా మీకు ఎల్లవేళలా మీకు తోడుంటాడు. మంచి పోలీసుల్ని సమాజం కూడా ఎప్పుడు డెఫినెట్గా హర్షిస్తూనే ఉంటుంది, అప్రిషియేట్ చేస్తూనే ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రతిరోజు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతానికి సంబంధించిన భగవంతుడిని ఖచ్చితంగా మనము డెఫినెట్గా పూజ చేయాలి. హిందువులైతే రాముడు కానీ కృష్ణుని కానీ చేసుకోవచ్చు. అదే ముస్లిమ్స్ అయితే అల్లాను ఖచ్చితంగా నమాజ్ చేయాలా. క్రిస్టియన్స్ అయితే యేసుక్రీస్తుని ఖచ్చితంగా ప్రార్థన చేయాలా. ఈ విధంగా మనం ఎవరి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మతానికి సంబంధించిన భగవంతుడిని మనం వేడుకుంటూ పోతే ప్రతిరోజు మన మనస్సుని ఆ పూజ అన్నది సంస్కరిస్తుంది, ఖచ్చితంగా సంస్కరిస్తుంది. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఇంకోటి పెట్టుకోండి, ఎవరైతే ప్రతిరోజు పూజ చేస్తారో, ఎవరైతే ఆ పూజ చేసేటువంటి వాళ్ళు ఒక 12 నిమిషాలు వాళ్ళ యొక్క జీవితం ఎక్స్టెండ్ అవుతుందట. పూజ చేసే వాళ్ళ యొక్క, నేను చెప్పడం కాదు, ఇది మెంటల్ హెల్త్ ఇన్ అమెరికా అనేది ఒక మెంటల్ మెడిసిన్ అనే అమెరికా వాళ్ళు ఒక బుక్ కనుగొన్నారు. దాంట్లో ఈ ప్రార్థన చేసినటువంటి వాళ్ళ యొక్క పూజ చేసినటువంటి వాళ్ళ యొక్క స్టడీ చేస్తే డెఫినెట్గా 12 అవర్స్ వాళ్ళ లైఫ్ టైం పెరిగిందట. అదేవిధంగా ఎవరైతే కోపగించుకుంటారో, ఎవరైతే చిరుబురులు ఆడుతుంటారో
ప్రతి కోపానికి వాళ్ళ యొక్క జీవిత ఆయు ప్రమాణంలో 9 నిమిషాలు తగ్గిపోతుందట. నువ్వు ఎన్నిసార్లు కోపగించుకుంటే అన్ని నిమిషాలు 9 నిమిషాలు మనలో డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. మన ఆయు ప్రమాణం క్షీణించుతూ పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కోపాన్ని తగ్గించుకొని ఆనందంతో ఎప్పుడైతే మనం ప్రతి పని చేస్తామో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనం సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీరేం చేయాలంటే ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ఆ ధ్యానం అన్నది మిమ్మల్ని అన్ని విధాల ఆదుకుంటుంది. మీ యొక్క ఆరోగ్యాన్ని గురించి కానీ, మీ యొక్క వివేచన శక్తిని కానీ, మీ బుద్ధిని కానీ అది ప్రచోదనం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మీకు ఒక 10 minutes మెడిటేషన్ చేయిస్తాను. దయచేసి ఎవరు మాట్లాడద్దండి సార్. ఈ చక్కని సంగీతాన్ని ఆస్వాదిస్తూ అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని చేతులు అట్లాగా కింద మీ తొడల మీద ఉంచుకోండి అందరూ.